హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము 3 స్టేట్లను దాటుకొని బృందావనం చూడడానికైతే వెళ్తున్నాం. అసలు బృందావనం ఎట్లుంది, ఎక్కడుంది, అక్కడ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మాకు ఇక్కడ నుండి వెస్ట్ వర్జీనియాకి వెళ్ళడానికి 8 అవర్స్ అయితే పడుతుందన్నమాట. అంటే కనెక్టికట్ నుండి న్యూయార్క్ దాటాలి. ఇంకా న్యూయార్క్ తర్వాత పెన్సిల్వేనియా తర్వాత వెస్ట్ వర్జీనియా అనమాట. బృందావనం ఉన్నది వెస్ట్ వర్జీనియాలో. సో వెస్ట్ వర్జీనియా వెళ్ళడానికి మాకు 8 అవర్స్ అయితే పడుతుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిద్ది అని చెప్పేసి మేము మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. సో మేము వెళ్ళే దారిలో ఒక దగ్గర గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగి గ్యాస్ ఫిల్ చేయించుకొని దాని పక్కనే డంకిన్ డోనట్స్ అయితే ఉంది. సో అక్కడ కాఫీ తీసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. అంటే వెళ్ళేది మేము మాత్రమే కాదు, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు. సో టోటల్గా 3 ఫ్యామిలీస్ అయితే ఒక 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఎలాగో అందరం కలిసి వెళ్తున్నాం కదా అని మేము ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం. వెళ్ళేదారిలో ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ ఏరియాస్ అయితే ఉంటాయి. సో అక్కడ ఆగి మెల్లగా లంచ్ చేసుకొని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోవచ్చు, కొంచెం టైం సేవ్ అవుతుంది అని మేమైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో వెళ్ళేదారిలో ఒక దగ్గర మాకు గ్యాస్ స్టేషన్ కనిపించింది. అక్కడ ఆగి మేము తీసుకెళ్ళిన పులిహోర అయితే అక్కడ కూర్చొని తినేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం వెస్ట్ వర్జీనియాకి. మేము వెళ్ళింది మంచి ఫాల్ సీజన్లో అన్నమాట. అందుకే మంచిగా చెట్లన్నీ రంగురంగులుగా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంది మీకు. కొన్ని ఆరెంజ్లో, కొన్ని ఎల్లో కలర్వి, ఇంకా కొన్ని గ్రీన్, ఇంకా కొన్ని మెరూన్ కలర్వి కూడా కనిపిస్తాయి. సో ఇంకా కొద్ది రోజులు అయితే ఇవి మొత్తం ఇంకా ఎండిపోతాయి అన్నమాట. ఆకులన్నీ రాలిపోతాయి. ఆ స్టేజ్కి వచ్చేసినాయి. వింటర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మాత్రం ఇట్లా ఉంటాయి. 3-4 టైమ్స్ బ్రేక్స్ తీసుకుంటూ ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. మేము హోటల్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30, 6 ఆ టైం అయితే అయింది. బృందావనంలో కూడా హోటల్స్ ఉన్నాయంట, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు కొంచెం తక్కువ రేట్లో. కాకపోతే అవి షేరింగ్ వాష్రూమ్స్ అన్నారు. పిల్లలతో అవి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేమైతే బృందావనం నుంచి ఒక 1/2 అవర్ దూరంలో ఒక హోటల్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాం. నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 o'clockకి హారతి ఉంటుందంట టెంపుల్లో. సో అది తీసుకోవడానికి మేము వెళ్ళే దారిలో మాకు మొత్తం జింకలు కనిపిస్తున్నాయి రోడ్ల మీద. చీకటి ఉండేసరికి నేను క్లియర్గా తీయలేకపోయిన వీడియో అయితే. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసరికి 5:15 అట్లా అయింది. ఇంకా హారతి అయిపోతుంది అనుకున్నాం కానీ మిస్ అవ్వలేదు. కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకో 10 minutes అయ్యి ఉంటే మిస్ అయ్యేటోళ్ళం మేము. మేము వెళ్ళేసరికి మంచిగా భజనలు, కీర్తనలు జరుగుతున్నాయి. మేమైతే కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయినాం. మేము వెళ్ళిన కాసేపటికే తులసి పూజ చేసిర్రు. అది అయిపోయిన తర్వాత ఇంకా దేవుళ్ళందరికీ హారతి ఇస్తున్నారనమాట. ఇక్కడ రోజుకి 5 times 4 times హారతి ఇస్తారంట. నాకు క్లియర్గా తెలియదు. మార్నింగ్ 5 o'clock ఒక హారతి ఉంటుంది, ఇంకా 7:30కి ఒక హారతి ఉంటుంది, 9కో 9:30కో ఒక హారతి ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 7:30కి ఉంటుంది. బట్ మధ్యలో ఇంకా ఎన్నిసార్లు ఇస్తారో నాకు క్లియర్గా తెలియదు. అసలు హారతి ఎంత బాగుందంటే భజనలు, కీర్తనలు చేసుకుంటూ హారతి ఇస్తుంటే మనకు తెలియకుండానే మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం ఆ హారతిలో. అసలు బయటికి రావాలని కూడా అనిపించలేదు ఆ పూజ జరుగుతున్నంతసేపు. అంత బాగుందనమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్లో హెల్ప్ చేయడానికి వాళ్ళు వాలంటీర్స్ కావాలి అని పిలిచారు. సో మేము వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళినాం. అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ టిఫిన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారంట అక్కడికి వచ్చిన భక్తులందరికీ. దాని గురించి అని వంటలు చేయడానికి లోపలికి రమ్మన్నారు. వెజిటేబుల్స్ కట్ చేయడానికి, ఇంకా ఫ్రూట్స్ కట్ చేయడానికి కూడా. మేము లోపలికి వెళ్ళి మాకు కుదిరినంత వరకు వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసినాం. కానీ నేను చిన్నోడిని ఎత్తుకున్నా అని చెప్పి నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం రావట్లేదు అని అంటే వాళ్ళు కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అవి ఇట్లా సెపరేట్ చేయమని చెప్పారు దేవుడి మీద చల్లడం కోసం. సో నేను ఒక చైర్లో కూర్చొని చిన్నోడిని ఎత్తుకొని ఫ్లవర్స్ అన్నీ ఇట్లా సెపరేట్ చేసిన. ఇది అయిన తర్వాత 7:30కి ఇచ్చే హారతి కూడా స్టార్ట్ అయిపోయింది. ఈలోపు మేము ఆ హారతి కూడా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రసాదం పెట్టారు. సో ఆ ప్రసాదం కూడా తినేసి మేము హోటల్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయినాం. మేము హోటల్కి వెళ్ళి మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని లంచ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ ఈ బృందావనం సరౌండింగ్స్లో పీకాక్ వాక్ ఉందంట. అంటే పీకాక్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. సో ఆ పీకాక్స్ చూడడానికి మళ్ళీ మధ్యాహ్నం వద్దామని మేము హోటల్కి వెళ్ళిపోయినాం రిటర్న్. ఒక 2 hours అట్లా హోటల్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పీకాక్స్ చూడడానికి బృందావనంకి అయితే వచ్చేసినాం. మేము వచ్చేసరికి అక్కడ మాకు 3 అయితే కనిపించినాయి పీకాక్స్. దాంట్లో ఒకటి వైట్ కలర్ది, ఇంకా 2 ఏమో మనకు రెగ్యులర్గా కనిపించేవి అనమాట. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు, కానీ మాకైతే 3 కనిపించినాయి. ఆ టెంపుల్ లోపలనే ఒక చిన్న గిఫ్ట్ షాప్ ఉంది. సో ఆ గిఫ్ట్ షాప్లోకి అయితే వెళ్ళినాం ఏమైనా కొందామని. లోపలికి వెళ్ళగానే వీడు ఆ ఫ్లూట్ కావాలని అడిగిండు. సర్లే అని చెప్పి ఫ్లూట్ అయితే కొనిచ్చినాం వీడికి. కొనిచ్చుకొని అట్లా బయటకు రాగానే వీడికి అక్కడ నెమలీలు కనిపించినాయి. బయట కనిపించగానే వాటిని చూసుకుంటూ మంచిగా ఫ్లూట్ ఊదుతున్నాడు. ఇంకా అవి కూడా వీడి మ్యూజిక్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ నుండి ఒక 2-3 నిమిషాలు మనం నడవగానే ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అనే మందిరం అయితే కనిపిస్తుంది.
అది కూడా చూద్దామని మేము మెల్లగా నడుచుకుంటూ గోల్డ్ ప్యాలెస్కి అయితే వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ లోపల ఏంటంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయొద్దు అని చెప్పారు. బయట మాత్రం మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో సర్లే అని చెప్పి మేము ఇంకా బయట మాత్రం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మేము ఫొటోస్ తీసుకునేటప్పుడు అక్కడ పక్కన అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో ఒక జింక కూర్చొని చూస్తుందన్నమాట మమ్మల్ని. ఇదంతా అడవిలాగా ఉండేసరికి ఇక్కడ మొత్తం ఈ జింకలు నెమలిలు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి మనకి. ఈ రోడ్లపైనే తిరుగుతున్నాయి ఈ జింకలు అయితే నైట్ టైంలో. కాసేపు అక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆ ప్యాలెస్లోనే రోజ్ గార్డెన్ కూడా ఉంది అని అన్నారు. సో ఆ రోజ్ గార్డెన్ ఒక్కటి చూసి డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోదామని చెప్పి రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసినాం. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మేము వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, అసలు ఏముండవు ఫ్లవర్స్ అనుకున్నాం, కానీ మేము లోపలికి వెళ్ళి చూస్తే అసలు చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి. అసలు చూడగానే ఏదో నర్సరీకి వెళ్ళినట్టు అయితే అనిపించింది అనమాట, అంత బాగున్నాయి చెట్లు మాత్రం. మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. సో ఒక 10 మినిట్స్ అక్కడే వాక్ చేసినాం అనమాట. అది వాక్ చేసుకుంటూ మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మాకు మళ్ళీ హారతి టైం అయితే అయింది. టెంపుల్ లోపలికి వెళ్ళగానే చిన్నోడు ఏడవడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే వాడు మధ్యాహ్నం నిద్ర పోలేదు కదా, సో దానివల్ల వాడు కొంచెం టైర్డ్ ఫీల్ అయినట్టున్నాడు. అందుకని ఏడుస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కిడ్స్ కోసం టెంపుల్ లోపలనే ఒక టాయ్ రూమ్ అయితే ఉంది, సెపరేట్ రూమ్ అయితే అరేంజ్ చేసారు వాళ్ళు. అంటే దాంట్లో అన్ని టాయ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. సో వాళ్ళు నన్ను దాంట్లోకి వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని చెప్తే నేను వాడిని తీసుకొని వెళ్ళి కాసేపు అక్కడ టాయ్ రూమ్లో ఆడిపించుకున్నాం. ఆడిపించిన తర్వాత ఇంకా హారతి అయిపోగానే హారతి తీసుకొని మళ్ళీ రిటర్న్ హోటల్కి అయితే స్టార్ట్ అయినాం. హోటల్కి వెళ్ళి నైట్ అక్కడ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత మాకు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది తినేసి మేము రిటర్న్ ఇంటికి వెళ్ళడం కోసం అయితే జర్నీ స్టార్ట్ చేసినాం. సో వెళ్ళేదారిలో మాకు ఇట్లా స్టీల్ బ్రిడ్జ్ అయితే కనిపించింది. అంటే వెస్ట్ వర్జీనియాలో మోస్ట్లీ అన్ని బ్రిడ్జ్లు ఇట్లా స్టీల్ మెటీరియల్తోనే కడతారంట. నాకు కూడా తెలియదు, మా అన్న చెప్పిండు. మేము అక్కడ ఉన్నది జస్ట్ 2 డేసే కదా, వెళ్ళేటప్పుడు చూస్తే చెట్లు మొత్తం మంచిగా కలర్గా కనిపించినాయి, కలర్ఫుల్గా. రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే మాత్రం అసలు చెట్లు మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు అయిపోయినాయి 2 రోజులకే. మళ్ళీ వింటర్ అంతా అయిపోయి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఇట్లనే ఉంటాయి చెట్లన్నీ ఎండిపోయినట్టుగా. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత పిల్లలు ఆకలేస్తుంది ఏమైనా కావాలి అని అన్నారు. సరే ఇంకా రెస్టారెంట్స్ ఏమైనా చూద్దామని చూస్తున్నాం. చూసే టైంకి మాకు ఒక ఇండియన్ ఫుడ్ ట్రక్ అయితే కనిపించింది వెళ్ళేదారిలో. సో మేము అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని పిల్లలకు తినిపించి మేము కూడా తిన్నాం. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. భలే ఉంది ఫుడ్ మాత్రం. అందరం తినేసరికి అక్కడే ఒక గంట అయిపోయిందనమాట. ఇంకా అక్కడ నుండి ఇంకొక గంట దూరం ట్రావెల్ చేయగానే చిన్నోడు ఏడుస్తున్నాడు అని చెప్పి మధ్యలో ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాం. వాడికి ఏమైనా కొనిద్దామని చెప్పి సో మెగ్డీకి వెళ్ళి అక్కడ ఒక స్మూతీ అయితే తీసుకున్నాం. అది ఇస్తే వాడు తాగుకుంటూ కూర్చున్నాడు, దాంతో ఆడుకుంటూ. పెద్దోడేమో వెంటనే నిద్రపోయిండు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే కొంచెం వాయిస్ అయితే స్లో వస్తుంది, ఎక్స్క్యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.